త్వరపడండి, పిల్లల్ని కనండి, నియోజకవర్గాల పునర్విభజన నష్టాన్ని నివారించండి. గతంలో విజయవంతంగా కుటుంబ నియంత్రణ చేపట్టాం, ఇప్పుడు అది రాష్ట్రానికి ప్రతికూలమైంది. నూతన దంపతులకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు. ఇది మామూలు విషయం కాదు. అసలు కుటుంబ నియంత్రణ అని చెప్పేసి ఒకప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు పిల్లలను కనండి అని ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణము జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతుండడం, సౌత్కు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక ఆలోచన రావడం, నార్త్కు సంబంధించినటువంటి విషయంలో అది బెనిఫిట్ అవుతుంది. నార్త్లో ఎక్కువ నియోజకవర్గాలు రావడం వలన బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక అవకాశాన్ని ఆలోచిస్తుందని చెప్పేసి వార్తలు రావడం. ఇప్పుడు స్టాలినే చెప్తా ఉన్నాడు, తమిళనాడు సీఎం ఖచ్చితంగా పిల్లలను కనమని చెప్తా ఉన్నాడు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నష్టం జరగకూడదనుకుంటే నూతన దంపతులు త్వరగా పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేశామని, కానీ నేడు రాష్ట్రానికి అది ప్రతిబంధకంగా మారబోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా పెళ్లైన వారు సంతానం విషయంలో కాస్త టైం తీసుకోవాలని గతంలో తానే చెప్పానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఆయన కోరారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ప్రణాళికలు చేస్తున్న పిల్లల్ని కనే విషయంలో ఆగాలని తాను చెప్పలేనని స్టాలిన్ చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణపై తాము దృష్టి పెట్టామని, ప్రస్తుతం జనాభా పుచ్చుకోక తప్పదని చెప్పేసి మామూలు విషయం కాదు అసలు. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని మాట్లాడిండు. ప్రధానంగా నార్త్ సౌత్ రెండు కంపారిజన్ చేస్తే కుటుంబ నియంత్రణను పాటించినటువంటి వాళ్ళలో సౌత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు సౌత్లో కుటుంబ నియంత్రణ ఒకరు లేకపోతే ఇద్దరు అని చెప్పేసి, ఒకరు ముద్దు ఇద్దరు ఓకే అన్నట్టుగా ఒక ప్రచారం కూడా జరిగింది. చివరికి అదిన్నే ఆలోచిస్తూ వచ్చారు. ఇప్పుడు పిల్లల్ని కనాల్సినటువంటి సందర్భాన్ని రాజకీయ నాయకులు గుర్తు చేస్తున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం మనం.